హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు అయితే బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు సెషన్ ఏంటంటే, నేను సిలబస్ని పీవైక్యూస్ని మ్యాచ్ చేయండి అన్నాను. సిలబస్ని పీవైక్యూస్ని మనం మ్యాచ్ చేయాలంటే దానికంటే ముందు నేను సిలబస్ని ఒకసారి చదవండి, తర్వాత మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో సిలబస్ని అంతా రాయండి అని కూడా చెప్పాను. చాలామందికి దీంట్లో కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే సిలబస్ని ఎలా రాయాలి, అక్కడ ఉన్నట్లే రాయాలా లేకుంటే ఎలా రాసుకోవాలి అని అంటున్నారు. నేను దానికోసం ఒక వీడియో అయితే అందుకే చేస్తున్నా, సిలబస్ని ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఎలా రాయాలని. నెక్స్ట్ మనం రాసిన సిలబస్ని పీవైక్యూస్తో ఎలా మ్యాచ్ చేసుకోవాలి. పీవైక్యూస్తో మ్యాచ్ చేయడం అంటే మీరు చదివేటప్పుడు మ్యాచ్ చేయాలని కాదు, ముందుగానే మీరు రాసిన సిలబస్ని పీవైక్యూస్ని మ్యాచ్ చేయండి. పీవైక్యూస్ని సిలబస్ని అసలు మీరు ఏం చదవలేదు, ఫస్ట్ చూశారు అంతే, రాశారు. ఆ రాసిన దాన్నే పీవైక్యూస్ని ఎత్తి చూడండి అంతే. మీరు దాన్ని బాగా అనలైజ్ చేయడం అవసరం, జస్ట్ చూడండి. ఆ సిలబస్ పాయింట్లో నుంచి పీవైక్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ అడుగుతున్నాడు అని, అది మీకు అర్థమవుద్ది. సరే, నేను దీని గురించి అది ఎలా మ్యాచ్ చేయాలని కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మన ఓన్ హ్యాండ్ రైటింగ్తో సిలబస్ ఎలా రాయాలి. నేనైతే ఒక జిఎస్ సిలబస్ని రాసి మీకు మనము ఎకానమీ చూసుకుంటే ప్రిలిమ్స్ సిలబస్ ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ప్రిలిమ్స్ పోర్షన్ వచ్చేసి చాలా తక్కువగానే ఉంటుంది ఎకానమీకి. అంటే వాడు సిలబస్లో ఇచ్చేది క్వశ్చన్స్ గురించి నేను చెప్పట్లేదు, పోర్షన్ అక్కడ వాడు ఇచ్చింది చూడండి. ఈ పార్ట్ ఒక్కటే ఎకానమీకి సంబంధించింది. ఈ పార్ట్ ఉంది కదా, ఇది వరకే ఎకానమీకి సంబంధించింది. ఇది వరకే మనకు ఎకానమీకి సంబంధించింది, మిగతాది ఏది మనకు ఎకానమీకి సంబంధించే లేదు. సరే, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మనం ఓన్ హ్యాండ్ రైటింగ్లో ఎలా రాయాలి నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అని ఉంది. ఓకే, జస్ట్ మొత్తం వాడు డెవలప్మెంట్ గురించే ఉంది టాపిక్. దేని గురించి? మొత్తం డెవలప్మెంట్ గురించే ఉంది. మనం ప్రిలిమ్స్ వరకు ఎకానమీకి మన సిలబస్ రాస్తున్నాం, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కలిపి రాస్తాం. ఇక్కడ సిలబస్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ ప్రిలిమ్స్ రాసేస్తున్నాం, ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అన్నాడు. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది, దీంట్లో సోషల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అయితే ఈ రెండు మనం అచీవ్ చేయాలి అంటే, ఈ రెండు మనలో రావాలి అంటే దీంట్లో సబ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఏం చేయాలంట? సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నాడు. ఇది అచీవ్ అవ్వడానికి, ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ అవ్వడానికే దాంట్లో టాపిక్స్ ఏంది ఇది మనకు తెలియాలంటే ఈ టాపిక్స్ చేస్తే మనకు ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ అన్నాడు. ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, వాడు కొన్ని సబ్ టాపిక్స్ ఇచ్చాడు, ఆ టాపిక్స్ చేస్తే అదే ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నాడు. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇలాంటి కొన్ని వర్డ్స్ మనకు అర్థం కానప్పుడు ఏం చేయాలంటే, జస్ట్ గూగుల్లో ఒక కీవర్డ్ రాసి సెర్చ్ చేసి, జస్ట్ లింక్స్ ఏవి ఓపెన్ చేయబాకండి. ఒక కీవర్డ్ రాశారు, మీకు అర్థం కాని కీవర్డ్ గూగుల్లో సెర్చ్ చేశారు, అక్కడ ఏమొస్తుందో దాని రిలేటెడ్గా రాయండి. ఇప్పుడు మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ అని రాయంగానే మీకు వచ్చేది ఏంటంటే, వాడు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎస్డిజి గోల్స్ అంటాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇస్తాడు. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్నే మనం దాని టార్గెట్స్ ఏంటి, అది ఇంకా దాని రిలేటెడ్గా ఏ న్యూస్ ఉన్నా కానీ మనకు దాన్ని చదువుకోవాలి. ఎందుకంటే అది మనకు సిలబస్లో ఉంది.
ఓకేనా? అర్థమవుతుంది కదా? సిలబస్ని చూసి మనం ఎలా చదవాలి అంటే అది ఇలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అయిపోయింది. మనకు తెలిసింది అదే, ఇంకేం తెలియలేదు. ఈ వర్డ్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో మనం చదివేటప్పుడల్లా దాని నుంచి కొన్ని పాయింట్స్ మనం దీనికి నోట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సరే, నెక్స్ట్ చూడండి. పావర్టీ అన్నాడు. అఫ్కోర్స్ పావర్టీ అంటే ఎవడు పావర్టీని పెంచమని అన్నాడు? పావర్టీని తగ్గించాలి. పావర్టీని తగ్గించడం అంటే ఆటోమేటిక్గా మనకేంది? డెవలప్మెంటే కదా. అంటే దీనికి రిలేటెడ్గా స్కీమ్స్ వచ్చినా ఏమైనా పాలసీస్ వచ్చినా అవన్నీ దేనికి వస్తాయి మనకు? దీని రిలేటెడ్ స్కీమ్స్ వచ్చినా ఏమైనా పాలసీస్ వచ్చినా ఇప్పుడు ఏమైనా లాస్ వదిలినా దేనికోసం ఇవన్నీ చేస్తారు? డెవలప్మెంట్ కోసమే కదా చేస్తారు. అప్పుడు దీని రిలేటెడ్ ఏది వచ్చినా కానీ నేను ప్రతిదీ లింకప్ చేసి చూపిస్తున్నా. సిలబస్ నుంచి మనం ఎలా దాన్ని హ్యాక్ చేయాలి అనేది ఇలాగ చూడాలి మీరు సిలబస్ని. సరే, ఇంకోటి వచ్చేసి ఇంక్లూజన్ అన్నాడు. ఇంక్లూజన్ మీన్స్ ఇప్పుడు ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ రెండు ఉంటాయి. ఎక్స్క్లూజన్ అంటే స్పెసిఫిక్ ఏరియా వరకే. సరే, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. మన ఎక్స్క్లూజన్ అంటే అప్పుడు స్పెసిఫిక్ ఏరియా డెవలప్మెంట్ గురించి అని. మన సిలబస్లో స్పెసిఫిక్ ఏరియా గురించి అడగల. వాడు ఏమడిగాడు? ఇంక్లూజన్ అన్నాడు. ఇంక్లూజన్ అంటే టోటల్ మొత్తాన్ని, ఒక ఏరియా వరకే కాదు, మొత్తాన్ని, అంటే ఇండియా వైడ్. ఏంటి ఇండియా వైడ్ ఏం చేయాలంట? ఇంక్లూజన్ అండ్ డెవలప్మెంట్. అర్థమవుతుందా? ఇట్లాగా సిలబస్ని డీకోడ్ చేయాలి. ఇంక్లూజన్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఇంకా దీంట్లో మీకు ఇంకేమేమి వస్తాయి? ఇప్పుడు బ్యాంకింగ్ వస్తుంది, అంటే రూరల్ ఏరియాస్లో బ్యాంకింగ్స్ లేవు, బ్యాంకింగ్ సిస్టమ్ లేదు, డిజిటల్ సిస్టమ్ లేదు, ఇంకేం లేదు మనకు ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఏమైనా కానివ్వండి. ఇంకా డెవలప్మెంట్ టోటల్ వైడ్గా చేయాలన్నప్పుడు అది ఎడ్యుకేషన్, హెల్త్, ఏదైనా ప్రతిదీ వస్తుంది ఇంక్లూజన్ డెవలప్మెంట్ అంటే. అయితే ఏమేమి ఉండాలి? ఎకనామికల్లీ ఉండాలి ఆ డెవలప్మెంట్, ఇంకోటి సోషల్లీ ఉండాలి. సోషల్లీగా ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏమొస్తుంది మనకు? బ్యాంకింగ్ సిస్టమ్, మన ఎకానమీ పెరగడానికి ఎంజీ నరేగాస్ మీరు చూసుంటారు, ఇంకా ఎంఎస్పి చూస్తుంటారు. ఇవన్నీ మన ఎకనామీ పెంచడానికి, మన స్కిల్ డెవలప్మెంట్స్ చూస్తుంటారు. అవన్నీ దేనికి? మనలో డెవలప్మెంట్ చేస్తే మనలో ఉన్న అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. మన దగ్గర ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయినప్పుడు మన ఖర్చులన్నీ పెంచుతాం. ఖర్చులు ఎప్పుడైతే పెంచుకుంటూ పోతామో జీడిపి గ్రోత్ అవుద్ది. అప్పుడే ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అవుద్ది. అర్థమైందా? అలాగా లింకప్ చేయాలి. నెక్స్ట్ డెమోగ్రాఫిక్స్. నేను ఒక కీవర్డ్ని మీకు చేసి చూపిస్తా చూడండి ఎలా సెర్చ్ చేయాలి అనేది. ఇప్పుడు డెమోగ్రాఫిక్స్ అంటే మీకు తెలియలేదు, జస్ట్ గూగుల్ చేయండి ఒకసారి. గూగుల్ ఓపెన్ చేసాం, ఇక్కడ డెమోగ్రాఫిక్స్ అని సెర్చ్ చేయండి. డెమోగ్రాఫిక్స్ అంతే. ఏమొచ్చింది డెమోగ్రాఫిక్స్ అనగానే మనకు? ఇట్ రెఫర్స్ టు ద క్యారెక్టర్స్ విత్ ఇన్ ద పాపులేషన్. ఏంది? డెమోగ్రాఫిక్ రెఫర్స్ టు స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు కరెక్ట్గా మీకు అర్థం కాలేదు పాపులేషన్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఇంకా ఏమొస్తాయి? ఇంక్లూడింగ్ థింగ్స్, ఏజ్, ఇన్కమ్ లెవెల్, జాగ్రఫిక్ లొకేషన్, ఇంకా డెమోగ్రాఫిక్ డేటా కెన్ బి కలెక్టెడ్ సచ్ యాస్. ఇప్పుడు మనకు దాంతో చూసుకుంటే అలాగా చూడండి ఇక్కడ. ఇప్పుడు డెమోగ్రాఫిక్స్ అనగానే మాకు ఏమేమి కనిపించాయి? ఇక్కడ ఏజ్ వచ్చింది, పాపులేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, పీపుల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో ఏజెస్ ఉంటుంది, ఇంకా వాళ్ళ స్కిల్స్ కూడా వస్తాయి, ఇంకా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇంకా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ వస్తాయి,
ఇవన్నీ పెంచాలి, ఇన్కమ్ లెవెల్ పెంచాలి. ఏజ్ పెంచడం అంటే వాళ్ళ ఏదైతే లివింగ్ ఏజ్ అంటే వాళ్ళ హెల్త్, ఏదైతే డిసీజ్, మనకు హెల్త్ వెల్నెస్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని. దాంట్లో నుంచి మనం చూసుకుంటే మోర్టాలిటీ రేట్ ఉంటుంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఫెర్టిలిటీ రేట్ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇప్పుడు మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉంది, ఒక ఏజ్ రేషియో ఎంత ఉంది, ఇంకో పాపులేషన్లో క్యారెక్టరిస్టిక్స్లో ఇవన్నీ వస్తాయి. స్కిల్స్, మన స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. అంటే ఒక రీజియన్లో పాపులేషన్ ఫుల్గా ఉంది, అలా ఉన్న పాపులేషన్ ఉంది కానీ వాళ్ళకి జాబ్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఎందుకు? రీజన్స్ మనకు అవసరం లేదు, వాళ్ళల్లో డెవలప్మెంట్ ఎలా చేయాలి దాన్ని బట్టి స్కీమ్స్ అన్నీ వస్తాయి. మనం కనుక్కోబడలేదు. వచ్చిన స్కీమ్స్ అన్నీ మనం చదివే న్యూస్ పేపర్ని దీన్ని ఎలా లింక్ చేయాలనేదే సిలబస్. ఈ సిలబస్లో ఈ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ ఇప్పుడు నువ్వు స్కిల్స్ చూసావు, డెమోగ్రాఫిక్స్లో స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. నీకు ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కనిపించింది న్యూస్ పేపర్లో, వెంటనే దాన్ని రిలేట్ చేయాలి నువ్వు. ఎకనామిక్లో, డెమోగ్రాఫిక్స్లో స్కిల్ డెవలప్మెంట్ కింద వస్తుంది. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ ఈ స్కీమ్ ఏంటి, జస్ట్ దాని గురించి ఒక 2-3 పాయింట్స్ నేర్చుకో అంతే, ఎక్కువ పర్లేదు. అది అక్కడ రాసుకో. నెక్స్ట్ వెంటనే వాడు పీవైక్యూస్లో అడుగుతాడు. మనకు నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తాయంటే అలాగే వస్తాయి. పర్టికులర్ స్కీము ఇది దేనికి సంబంధించింది, పర్టికులర్ స్కీము అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, పర్టికులర్ స్కీమ్ దాని టార్గెట్ ఏంటి, పర్టికులర్ స్కీమ్ దానికి పెట్టుకున్న వాళ్ళు గోల్ ఏంటి, అది ఎప్పుడు అచీవ్ అవ్వాలి, ఇలాంటి పాయింట్స్ అడుగుతాడు. ఇప్పుడు డైరెక్ట్గా పీవైక్యూస్లో ఆప్షన్స్ ఇవ్వరు, 4 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో నుండి చూస్ చేయమంటారు. అలాగొస్తాయి ఇవి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, సెక్టార్స్, సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్. సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్. సోషల్ సెక్టార్స్ అంటే ఏమేమి వస్తాయి మనకు, ఎన్జిఓస్ వస్తాయి. మీకు తెలియలేదు కదా, జస్ట్ మళ్ళీ గూగుల్ అంతే. నేను అన్నీ మీకు చేసి చూపిస్తున్నా, మీరు ఒకసారి చేసి చూపిస్తే మీకు దాని నుంచి ఒక అవగాహన ఉంటుంది ఎలా చేసుకోవాలని. సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్ అని కొట్టాం. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎ మెనీ సోషల్ సెక్టార్ ప్రోగ్రామ్స్. చూడండి ఇక్కడే, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్, నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్, ఇంకోటి స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోజన, నేషనల్ హెల్త్ రూరల్ సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్ స్కీమ్. ఇవన్నీ సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్. సరే, వాట్ ఈస్ ఇప్పుడు మీకు ఇవన్నీ చేస్తున్నారు, అసలు అంటే ఏంది, అసలు దీని గురించి ఏంది, ఈ కీవర్డ్ ఏంది, ఇవన్నీ మీకు తెలిసినాయి. వాట్ ఈజ్ అని కొట్టండి దాని ముందు, దాని తర్వాత యూపీఎస్సీ అని టైప్ పెట్టు. ఇప్పుడు చూడండి, సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్ అంటే ఇండియా హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ఏ రేంజ్ ఆఫ్ మేజర్ సోషల్ అడ్రస్ ద వేరియస్ ఛాలెంజెస్, ఇంప్రూవ్మెంట్ ద వెల్బీయింగ్స్. మనకు ఛాలెంజెస్ అవసరం లేదు, దీంట్లో ఛాలెంజెస్ అవసరం లేదు. ఇంప్రూవ్ ద వెల్బీయింగ్ ఆఫ్ సిటిజన్స్ యొక్క వెల్బీయింగ్ని పెంచడమే సోషల్ సెక్టార్. సరే, దాంట్లో ఇనిషియేటివ్స్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకుంటున్న స్కీమ్స్ మనం ఇందాక చూసాం. ఎంజీ నరేగా, ఇంకోటి నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్, ఇంకోటి స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోజన, ఇంకోటి మిడ్ డే మీల్ స్కీము, ఇంకోటి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్స్ ఉన్నాయి, సర్వశిక్ష అభియాన్. ఇవన్నీ దాని కిందే వస్తాయి. అర్థమవుతుంది కదా. ప్రైమరీ హెల్త్ సెక్టార్స్, ఇంకోటి ఫస్ట్ ఎయిడ్, హెల్త్, ఎంహెచ్ఎల్పి. మనకు కొన్ని చూసుకుంటే అంగన్వాడీ కేంద్రాలు, ఇవన్నీ సోషల్ సెక్టార్ వెల్బీయింగే, మన సిటిజన్స్ కోసం చేసే. ఇప్పుడు మీకు దీని నుంచి మీకు ఏం అర్థమైంది, సిలబస్ని ఎలా రాసుకోవాలి, దీన్ని ఎలా డీకోడ్ చేసి రాయాలి, ఇలా మనం రాసుకోవాలి. ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూజన్ రాసాం. నేను కొన్ని మీకు రాసి ఇక్కడే చూపించాను. మీరు ఎప్పుడైతే ఇవి గూగుల్ చేసినప్పుడు మీకు కొన్ని పాయింట్స్ కనిపిస్తాయి. ఆ పాయింట్స్ అన్నిటిని ఈ సిలబస్కి ఈ పాయింట్కి ఎదురుగ్గా రాయండి, సబ్ పాయింట్స్గా. ఇప్పుడు నేను సోషల్ సెక్టార్ అనగానే నాకు కొన్ని పాయింట్స్ కనిపించాయి. ఏమేమి కనిపించాయి నాకు, ఎంజీ నరేగా కనిపించింది, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కనిపించింది, ఇంకోటి వచ్చి నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ కనిపించింది,
నెక్స్ట్ ఇంకేం కనిపించాయి, సర్వశిక్ష అభియాన్. నెక్స్ట్ నాకేం ఇంకా మిడ్ డే మీల్ స్కీమ్ కనిపించింది. ఇప్పుడు వీటి గురించి నాకు ఎక్కడ కూడా న్యూస్ పేపర్లో ఏం కనిపించినా కానీ నేనేం చేస్తాను, ఇది దీనికి రిలేటెడ్ అని చెప్పేసి 4 పాయింట్స్ రాసి పెట్టుకుంటా. అర్థమైంది కదా? న్యూస్ పేపర్ని మన సిలబస్ని ఎలా మ్యాచ్ అది కూడా నేను చెప్తాను తర్వాత. కానీ ఇప్పుడు రాసేటప్పుడు ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాం మీకు. ఇలాగ సిలబస్ని మనం ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకోవాలి అని. మెయిన్స్ అంతే, ప్రిలిమ్స్ అంతే. సరే, ఇప్పుడు 4 పాయింట్స్ నేను మెయిన్స్ గురించి రాసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది మెయిన్స్ సిలబస్. దీంట్లో చూడండి ఏముందో, ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్. ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్. ఇండియన్ ఎకానమీ గురించి అడుగుతున్నాడు వాడు. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ గురించి అడిగాడు. నెక్స్ట్ దాంట్లో ఇష్యూస్ అడిగాడు. దీంట్లో నుంచే ఇష్యూస్ అడిగాడు. అయితే దాంట్లో కూడా ఇండియన్ ఎకానమీ అంటే చాలా వస్తాయి మనకు, కానీ దాంట్లో కొన్ని అడిగాడు వాడు ఇష్యూస్. ఆ ఇష్యూస్ కూడా దేని గురించి స్పెసిఫిక్గా అడిగి ఉన్నాడు. ఇక్కడ చూడండి, ప్లానింగ్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. రిసోర్స్ని మొబిలైజ్ ఎలా చేయాలి, ఇలా మీరు రాయాలి. కిందకి రాసేటప్పుడు కూడా సిలబస్ రాసుకో, ఆడు ఎట్లుందో లైన్కి రాయకూడదు, ఇట్లా రాయాలి మీకు ఇష్యూస్లో. నెక్స్ట్ గ్రోత్ అయిపోయింది. నెక్స్ట్ దాంట్లో డెవలప్మెంట్. అర్థమవుతుందా? డెవలప్మెంట్ చేసే, ఇందాక మనం డెవలప్మెంట్ ఎలా చేయాలని చూసాం. డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇష్యూస్ కొన్ని వస్తాయి మనకు, ఆ ఇష్యూస్ సంబంధించింది ఇక్కడ రాయాలి మనం. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, దాంట్లో డెవలప్మెంట్ మనం చూసేసాం కదా ముందు, దాంట్లో ప్రిలిమ్స్లో వచ్చింది సిలబస్. దాంట్లో చేసేటప్పుడు మనకు వచ్చే ఇష్యూస్ ఏంటి అది. ఇప్పుడు ఎంజీ నరేగా డెవలప్మెంట్, దాంట్లో ఇచ్చే ఇష్యూస్ ఏమి ఉంటాయి మనకు. చాలామంది మనం డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉండదు, దాంట్లో నకిలీ ఐడి కార్డ్స్ చేయడం, చాలామంది దాన్నే డిపెండ్ అయ్యి వేరే వాటికి వెళ్ళిపోవడం, చాలామంది స్కిల్స్ ఉండకపోవడం, పాపులేషన్ ఎక్కువ ఉంది, వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలంటే వాళ్ళకి దగ్గర స్కిల్స్ లేవు. స్కిల్ డెవలప్మెంట్ అక్కడ చూసాం మనం, వీళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. అంటే పాపులేషను పెరుగుతుంది కానీ చదువుతున్నారు కానీ వాళ్ళలో స్కిల్స్ లేవు అనేటిది ఒక ఇష్యూ. దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనే ఒక వే ఫార్వర్డ్ ఉంటుంది. ఆ వే అక్కడ డెవలప్మెంట్ చూసాం, ఇక్కడ వాటి ఇష్యూస్ చూస్తాం. వాటిని మనం అచీవ్ చేసే టైంలో వచ్చే ఇష్యూస్ ఏంటి అని చెప్పేసి అట్లాగా ఒక్కొక్క పాయింట్. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఇంక్లూజివ్ గ్రోత్ ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఇట్లా రాయాలి, ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ అంటే నేను ఇందాక చెప్పాను, అంత హెల్త్, ఎకనామిక్, ఎడ్యుకేషన్ ప్రతిదీ వస్తుంది ఇంక్లూజివ్ గ్రోత్ అంటే. ప్రతి లెవెల్లో గ్రోత్ చేయాలి. ఆ గ్రోత్ అనేది మనం ఇందాక చూసాం. సరే, ఆ గ్రోత్ చేసేటప్పుడు మనకి ఇష్యూస్ వస్తాయి. ఇష్యూస్ గురించే చదువు. ఇదిగో ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్ ఇట్, ఇలా రాయాలి దాన్ని. వాటిలో ఏమేమి ఇష్యూస్ వస్తాయో నీకు తెలియదు కదా, నువ్వు న్యూస్ పేపర్ చదివేటప్పుడు నీకు కనిపిస్తుంది. ఎంజీ నరేగా ఇలా ఒక స్కామ్ అయింది, అది ఒక ఇష్యూనే. దాంట్లో వచ్చిన ఆ పాయింట్ ఇష్యూని తెచ్చేసి ఇక్కడ నువ్వు యాడ్ చేసుకో, ఇదొక ఇష్యూ. ఆ ఇష్యూ గురించి ఒక నోట్స్ చేసుకో, నువ్వు దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, మన దగ్గర ఏం ఇనిషియేటివ్స్ ఉన్నాయి దాన్ని ట్యాకిల్ చేయడానికి, అవన్నీ సెర్చ్ చేసి రాసుకో. ఇలా సిలబస్ని ఇలా సిలబస్ని మనం డికోడ్ చేస్తూ రాయాలి. గవర్నమెంట్ బడ్జెటింగ్, నెక్స్ట్ పాయింట్ గవర్నమెంట్ బడ్జెటింగ్ అని రాయి ఇక్కడ. నెక్స్ట్ మేజర్ క్రాప్స్, క్రాపింగ్ ప్యాటర్న్స్, ఇవి చూడండి. మేజర్ క్రాప్స్ అని రాయండి, క్రాపింగ్ ప్యాటర్న్స్ అని రాయండి. మేజర్ క్రాప్స్ ఏమున్నాయి ఫస్ట్ దీన్ని ఎలా రాయాలంటే ఈ సిలబస్ని నేను మీకు చూపిస్తాను చూడండి. గవర్నమెంట్ బడ్జెటింగ్ అనేది ఇక్కడ రాసేసాను. గవర్నమెంట్ బడ్జెట్ ప్రతి దాంట్లో చేస్తుంది. ఆ బడ్జెటింగ్ ఎలా చేస్తుంది, ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఎకనామిక్ సర్వే చదవమంటారు. ఎందుకు?
సిలబస్లో ఉందా అంటే అదిగో ఇక్కడే ఉంది. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, మేజర్ క్రాప్స్ అన్నాడు. అయితే ఈ మేజర్ క్రాప్స్లో వాడు ఏం అడుగుతున్నాడు? క్రాపింగ్ ప్యాటర్న్స్. అసలు మేజర్ క్రాప్స్ ఏంటి దాని గురించి చూడండి. నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్స్ అంటే వాటిని ఒక్కొక్క చోట ఎలా చేస్తున్నారు. ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ అని లేదు, వేరియస్ మన కంట్రీలోనే ఎలా డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా ఉన్నాయి దాని ప్యాటర్న్స్. అంటే మనం వాటిని అంటే క్రాప్ ఫార్మింగ్ చేయడానికి మనం ఎలాంటి ప్యాటర్న్స్ యూస్ చేస్తున్నాం, క్రాపింగ్ ఇవన్నీ మీకు వస్తాయి. ఒకసారి సిలబస్ని అనాలిసిస్ చేయడం అంటే ఇదే. దాంట్లో ఏముంటాయి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్స్, మనం ఎలాంటి ఇరిగేషన్స్ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇరిగేషన్ చేసిన తర్వాత ఆ ఇరిగేషన్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం. యూపీఎస్సి సిలబస్ని ప్రతిదీ చాలా అనలైజింగ్లో చూపిస్తుంది. మనం అనుకుంటాం కానీ యూపీఎస్సి సిలబస్ మనం చాలా వాస్ట్గా ఉందని, కానీ యూపీఎస్సి ప్రతి పాయింట్కి లింక్ ఉంటుంది. చూడండి, ఇరిగేషన్ సిస్టమ్ స్టోరేజ్ని మనం ఎలా చేయాలి. నెక్స్ట్ స్టోరేజ్ చేసిన దాన్ని ట్రాన్స్పోర్ట్ ఎక్కడ చేయాలి. మార్కెటింగ్కి అంటే మార్కెట్ చేయాలి. మనం పండించింది మార్కెటింగ్ చేయడానికి కదా. ఇలాగ రాయాలి మనం సిలబస్. మేజర్ క్రాప్స్ అని రాదు, దాంట్లో డిఫరెంట్గా పాయింట్స్ ఇలా డికోడ్ చేస్తూ రాయాలి. వరుసగా రాయకూడదు, ఇలా రాయాల్సింది. నెక్స్ట్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్, అండ్ ఇష్యూస్ అండ్ రిలేటెడ్ కన్స్ట్రైంట్స్. మనకు మళ్ళీ దీంట్లో ఇష్యూస్ ఇచ్చాడు. దేనికి సంబంధించి? ఇష్యూస్ అండ్ రిలేటెడ్ కన్స్ట్రైంట్స్. వీటన్నిటిలో మనం దీన్ని ఎలా చేయాలి, ఇంకోటి ఇవి చేసేటప్పుడు మనకు వచ్చే అడ్డంకులు. కన్స్ట్రైంట్స్ అంటే క్రాపింగ్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, డిఫరెంట్ ఇరిగేషన్స్ ఉన్నాయి, దాని గురించి ఒక ఓవర్ వ్యూ. అవి చేసే టైంలో మనకి ఏం ఇష్యూస్ వస్తున్నాయి, మనకు అడ్డంకులు ఏమొస్తున్నాయి, ఇదొక పార్ట్ అయిపోయిందా. నెక్స్ట్ ఈ టెక్నాలజీ ఇన్ ద ఎయిడ్ ఆఫ్ ఫార్మర్స్. మనకు టెక్నాలజీ ఎలా హెల్ప్ చేస్తుంది, ఈ టెక్నాలజీ అనేది మనకు ఎలా హెల్ప్ చేస్తుంది ఫార్మర్స్ ఎయిడ్కి. ఎయిడ్ అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడంలో మనకు టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుంది అంటున్నాడు. దీంట్లో ఇష్యూస్ మనకు అడగల ఇష్యూస్. దీంట్లో ఈ టెక్నాలజీ ఏంటి, మనకి ఏ టెక్నాలజీస్ వాడుతున్నాం ఫార్మర్స్ని చేయడానికి. ఇష్యూస్ అడిగింది దీని గురించే. సిలబస్ ఇలా మీరు రాసుకున్నారంటే ప్రతి టాపిక్కి, ప్రతి జిఎస్కి, ప్రతి దానికి ఇలా రాశారంటే ఈజీగా ఉంటుంది. ఇంకోటి న్యూస్ పేపర్ చదివేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు చాలా వరకు అర్థమైందనే అనుకుంటున్నా. అంటే నేను అంతా రాయలేకపోయాను, అంత రాసిన వీడియో లెంత్ అవుద్ది. ఇంకా మీకు ప్రతి టాపిక్ మీకు అర్థమవుద్ది. ఇక్కడ చూడండి, ఇంకా ఇష్యూస్ అయిపోయింది. ఇష్యూస్ రిలేటెడ్ టు డైరెక్ట్ ఇండైరెక్ట్ సబ్సిడీస్. ఇష్యూస్ రిలేటెడ్ టు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ సబ్సిడీస్, మినిమం సపోర్ట్ ప్రైస్. సబ్సిడీసే కదా ఇవన్నీ. అయితే డైరెక్ట్లీ కొన్ని ఇస్తాం, ఇండైరెక్ట్గా కొన్ని ఇస్తాం. అయితే ఇచ్చేటప్పుడు ఇష్యూస్ ఏంది, ఇది ఒక పాయింట్గా ఒకటిగా రాయండి. నెక్స్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, పీడిఎస్ సిస్టంలో ఏం చదవమంటున్నాడు, మళ్ళీ దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి, దాని లిమిటేషన్ ఏంది, దాన్ని మనం రీవ్యాంపింగ్ ఎలా చేసుకోగలం. అంటే దాంట్లో ఏదైనా అంటే మనం ఒక ట్రెడిషనల్గా యూస్ చేస్తున్నాం, దాన్ని మనం రీవ్యాంప్ ఎలా చేయగలం, దాన్ని ఎలా మార్చుకోగలం, మనం దాన్ని దాంట్లో ఎలా డెవలప్మెంట్ చూడగలం, మనం గ్రోత్ చేయగలం అని చూడొచ్చు. నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ బఫర్ స్టాక్, ఇది ఇంకో దాంట్లో రాయండి. అట్లా ఒక్కొక్క పాయింట్కి మీరు ఈజీగా చేసుకుంటూ పోయినారంటే దాని కింద ఏదో వస్తుంది, ఆ పాయింట్ కింద ఏ సబ్ టాపిక్ వస్తుంది. ఇవన్నీ మీకు అర్థమయ్యాయంటే సిలబస్ ఈజీ అయిపోద్ది. ఇది మీ ముందు ఉండాల్సింది, ప్రింట్అవుట్ తీసుకుంది కాదు ఉండాల్సింది. ఇలా మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు రాస్తారో అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. బఫర్ స్టాక్ అంటే చాలామంది పంటలు పండించేసి స్టోరేజ్లోనే పెట్టుంటారు, ఎత్తి పెడతారు.
బఫర్ స్టాక్ వేరు, స్టాక్ చేయడం వేరు. బఫర్ స్టాక్ అంటే మన ఫ్యూచర్కి అయినా కెలామిటీస్ అవి వచ్చినప్పుడు యూజ్ చేయడానికి. అలా ఇష్యూస్ ఆఫ్ బఫర్ స్టాక్ మనం అలా పెట్టే టైంలో మనకి ఏమొస్తాయి, కొన్ని ఉంటాయి, కొన్ని చెడిపోతాయి వస్తువులు, కొన్ని మనకు కీటకాలు ఉంటాయి, అవి చెడగొట్టేస్తాయి. అలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? ప్రతిదీ మనకు చాలా మందికి ఫుడ్ అందట్లేదు, 3 times తినట్లేదు. దానికి మనం మిడ్ డే మీల్ స్కీమ్ యాడ్ చేయొచ్చు. మళ్ళీ మనం ఫుడ్ సెక్యూరిటీలో ఒక పాయింట్గా పిల్లల కోసం మనం మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టాం. చాలామంది గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేది చదువు కంటే ఒక పూట అన్నం దొరకద్దని. అంత పావర్టీ లెవెల్స్ ఉంటాయి ఇళ్లలో. ఫుడ్ సెక్యూరిటీ, మన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఎలా ఉంచగలం, అదొకటి. నెక్స్ట్ టెక్నాలజీ మిషన్స్, మనం టెక్నాలజీ ఎలాంటివి యూజ్ చేయగలం ఈ ఫీల్డ్స్ వరకు. వాడు ఎక్కడైతే టెక్నాలజీ అంటాడో ఆ ఏరియా వరకే టెక్నాలజీని చదవండి మీరు. టెక్నాలజీ మిషన్స్ చాలా చదవచ్చు మనం, కానీ ఇప్పుడు వాడు చెప్పిన సబ్సిడీ ఎంఎస్బిలో, స్టోరేజ్లో, బఫర్ స్టాకింగ్లో వీటిల్లో అడిగాడు కాబట్టి అక్కడి వరకు టెక్నాలజీ గురించి చూడదండి. నెక్స్ట్ ఎకనామిక్స్ ఆఫ్ ఎనిమల్ రియరింగ్, జంతువుల్ని పెంచడం వల్ల లాభాలు ఎలాగున్నాయి, దాంట్లో ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమున్నాయి, మనం ఎలాంటి జంతువులు ఎలాంటి పొజిషన్లో పెంచగలం, దానికోసం గవర్నమెంట్ ఎలాంటి సబ్సిడీస్ ఇస్తుంది, అవన్నీ దీని కింద వస్తాయి. ఇలా లైన్కి రాయకూడదు. ఇప్పుడు నేను రాశాను కదా, అలాగా ఒక్కొక్కటి మీరు రాయాల్సింది. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఫుడ్ని ప్రాసెస్ చేసి ఇస్తుంటారు మనకు, బ్రెడ్లా మార్చడం అది కూడా ఒక ప్రాసెసింగే, ఆయిల్ సీడ్స్ నుంచి ఆయిల్గా మార్చడం అది కూడా ఒక ప్రాసెసింగే. అవి ఆ ఇండస్ట్రీస్లో రాసాం. దానికి స్కోప్ ఎంత ఉంది, మన ఇండియాలో వాటికి ఎంత స్కోప్ ఉంది. ఇప్పుడు పలానా చోట పలానా ఒక క్రాప్ పెరుగుతుంది అనుకోండి, ఆ క్రాప్కి సంబంధించింది ఇంత స్కోప్ ఉంది మనకు అక్కడ డెవలప్ చేయడం. ఎందుకంటే అక్కడ క్రాప్ పెరుగుతుంది కాబట్టి అక్కడ ఆ ఇండస్ట్రీ పెట్టగలం. అది స్కోప్ అంటే. సిగ్నిఫికెన్స్, దాని ఇంపార్టెన్స్ ఏంది, లొకేషన్. ఇదిగోండి నేను లొకేషన్ చెప్పాను చూడండి. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రిక్వైర్మెంట్స్, దాన్ని చేయాలంటే ఎలాగా, మళ్ళీ దాన్ని చేసిన తర్వాత దాన్ని అమ్మడం ఎలాగా, అవి. సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇదిగోండి రా మెటీరియల్ నుంచి ప్రోడక్ట్ ఫినిష్డ్ అయ్యే వరకు ప్రతిదీ. ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, మనం ఎలాంటి రిఫార్మ్స్ తీసుకున్నాం ల్యాండ్ రిఫార్మ్స్లో, ప్రతిదీ చదవాలి. అయితే సిలబస్ నుంచే చదవాలి. ఏది చదవాలి ఏది చదవకూడదు దీంట్లో ఉంది. అందరికి అర్థమైంది అనుకుంటున్నా. వీడియో అయితే లెంతీ అయిపోద్ది. నెక్స్ట్ చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ లిబరలైజేషన్ ఎకనామీ. మనకు ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి, దానివల్ల మనకు ఇండస్ట్రియల్ పాలసీలో అండ్ వాళ్ళ ఎఫెక్ట్స్, మన గ్రోత్ ఎలా అయింది, ఇండస్ట్రియల్ గ్రోత్ అయింది అడిగాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదేది వాడు చెప్పినవే చదవండి ఎక్కువగా. ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పార్ట్నర్షిప్, గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది, ప్రైవేట్ పార్ట్నర్షిప్పే ఉంది, గవర్నమెంట్దే ఉంది, ఇలాంటివి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్, ఇంకా సైన్స్ అండ్ టెక్ వచ్చేసింది. అర్థమైంది కదా మీకు? ఇలాగ ప్రతిదీ మీరు జిఎస్గా రాసుకున్నారంటే జిఎస్ టాపిక్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి మీరు చదివేటప్పుడు చాలా ఈజీ అయిపోద్ది. అర్థమైంది అనుకుంటున్నా. నేను నెక్స్ట్ వీడియోలో సిలబస్ని పీవైక్యూస్ని మ్యాచ్ చేసి చూపిస్తాను. ఓకే, బాయ్.